మోదీ కేబినెట్లో బెర్తులపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త ముఖాలు ఎన్ని, కేబినెట్లో కొనసాగే పాత మంత్రులు ఎంతమంది అనే దానిపై ఇంట్రెస్టింగ్ గా మారింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీజేపీ నుంచి దాదాపు 37 మందికి మంత్రి పదవులు ఖరారు కాగా మిత్రపక్షాలకు 12 బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మోదీ 3.0 టీంలో ఈసారి 5గురు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్తో పాటు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, అసోం మాజీ సీఎం సోనోవాల్ ఉన్నారు. కేబినెట్లోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కోటాలో నడ్డాకు ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలొస్తున్నాయి. ఈసారి అనురాగ్ ఠాకూర్ను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఆయనకు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలొస్తున్నాయి. మరో మంత్రి రూపాలకు కూడా 3.0 కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక మహారాష్ట్ర, బీహార్కు కేబినెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ వేడుకలకు అతిరథ మహారథులు తరలి వస్తున్నారు. దీంతో దేశ రాజధాని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రధానిగా ప్రమాణం తర్వాత మోదీ నేరుగా వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఎంతమందితో కేంద్ర కేబినెట్ ఉండబోతుంది? మొత్తం 70 మందితోటి కేంద్ర కేబినెట్ ఏర్పాటు చేయబోతున్నారు చంద్రిక. ఈరోజు సాయంత్రం 7:15 మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదట ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మంత్రులతోటి ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అనేది కూడా ఉంటాయి. ఓవరాల్గా బీజేపీకి సంబంధించి 53 మంది నేతలు ఈసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి 12 మంది నేతలకు ఈసారి కేంద్ర కేబినెట్లో బెర్త్ అనేది కూడా కన్ఫర్మ్ అయింది. ఇక అలయన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. రామ్మోహన్ నాయుడు అలాగే పెమసాని చంద్రశేఖర్ ఇద్దరికి కూడా టీడీపీ కోటా కింద ఇద్దరు కేంద్ర కేబినెట్లో చేరుతున్నారు. ఇక జేడీయూకి సంబంధించి లలన్ సింగ్ అలాగే రామ్నాథ్ ఠాకూర్ ఇద్దరు కూడా బీహార్కు సంబంధించినటువంటి నేతలు. ఇద్దరికి కూడా జేడీయూ నుంచి వారికి ప్రాతినిధ్యం అనేది కూడా వస్తుంది. మరోవైపు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, ప్రతాప్రావ్ జాదవ్, జితిన్ రామ్ మంఝీ, తర్వాత చంద్రశేఖర్ ప్రకాష్ చౌదరి, రామ్దాస్ అతవాలే, అనుప్రియ పాటేల్ అలాగే హెచ్డి కుమారస్వామి ఈ 12 మంది కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఉండబోతున్నారు. ఇక రాష్ట్రాల వైజ్గా చూసుకుంటే ప్రాతినిధ్యానికి సంబంధించి అత్యధికంగా ఎక్కువ పోర్ట్ఫోలియోస్, ఎక్కువ మంత్రి పదవులు దక్కినటువంటి రాష్ట్రాల్లో యూపీ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. దాదాపుగా యూపీ నుంచే 9 మంది మంత్రులు క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఆ తర్వాత స్థానంలో బీహార్ ఉంటుంది. బీహార్ నుంచి 8 మంది మంత్రులు ఈసారి క్యాబినెట్లో ఉంటున్నారు. తర్వాత గుజరాత్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి మరొక 6 మంది క్యాబినెట్లో ఉంటున్నారు. తర్వాత కర్ణాటక నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, జార్ఖండ్ నుంచి 2, వెస్ట్ బెంగాల్ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి పొత్తుతో పాటు టీడీపీతో మెంబర్స్తో కలిపి మొత్తంగా 3కి అక్కడ స్థానం అనేది కూడా క్యాబినెట్లో చోటు అనేది కూడా కల్పించారు. ఇక తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కొనసాగింపు ఉంటుంది. కేంద్ర మంత్రిగా మరోసారి బాధ్యతలు అనేది కూడా చేపట్టబోతున్నారు. ఇక బండి సంజయ్కి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అనేది కూడా అప్పచెప్పబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు సాయంత్రం ఉంటుంది. ఇక రాజస్థాన్కు సంబంధించి 4 కేంద్ర మంత్రివర్గంలో స్థానం అనేది కూడా దక్కింది. పంజాబ్కి సంబంధించి 1, గోవాకు సంబంధించి 1, కేరళ నుంచి 2 సురేష్ గోపి, జార్జ్ కురియన్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేరళ నుంచి. ఇక తమిళనాడు నుంచి అన్నమలైకి సీట్ అనే కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. తమిళనాడులో ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలు అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్ కల్లా తమిళనాడులో పాగా వేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సౌత్ ఇండియాకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ ఉంది. కేరళ అలాగే తమిళనాడు ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. తమిళనాడుకు సంబంధించి ఒక సీట్ కూడా గెలవకపోయినప్పటికీ ఒకరికి కేంద్ర మంత్రి పదవి అనేది కూడా దక్కింది. ఇక కేరళకు సంబంధించి సురేష్ గోపి మొదటిసారి అక్కడ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయనకి
ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు అనేది కూడా దక్కింది. ఇక ఒడిశాకు సంబంధించి ఇద్దరు, ఢిల్లీ నుంచి ఒకరు, ఛత్తీస్గఢ్ నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకరు, ఇలా రాష్ట్రాల వైజ్గా బీజేపీకి సంబంధించిన ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా అక్కడ నుంచి క్యాబినెట్లో మాత్రం ఒక నేత ఉండేలాగా జాగ్రత్తలు అనేది కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సీనియర్లకు సంబంధించి కొంతమందిని అయితే ఈసారి పక్కన పెట్టారు. దాంట్లో ముఖ్యంగా స్మృతి ఇరానీ లాంటి నేతను ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి చోటు అనేది కూడా దక్కలేదు. సుమారు 19 మంది కేంద్ర మంత్రులు గత సెకండ్ క్యాబినెట్లో కీలకమైనటువంటి పోస్టులు నిర్వర్తించినటువంటి వారు ఓడిపోయారు. ఈసారి వారిలో ఒకరిద్దరికి మాత్రమే కేంద్ర క్యాబినెట్లో చోటు అనేది కూడా దక్కింది. మిగతా వారెవరికి కూడా ఈ క్యాబినెట్లో చోటు అనేది కూడా దక్కలేదు. మొత్తం 53 మంది ఈ క్యాబినెట్లో బీజేపీకి సంబంధించిన నేతలు ఉంటున్నారు. సుమారు 37 మంది వరకు పాత క్యాబినెట్లో అంటే సెకండ్ క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులకు ఈసారి కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు అనేది కూడా దక్కింది. కొంతమంది మనం మొదటి నుండి కూడా సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, నితీష్ గడ్కరీ, ఈసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరు కూడా ఈ లిస్టులో చేర్చారు. సర్ప్రైజింగ్లీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఈసారి క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. వారితో పాటు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ, అర్జున్ మేఘవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి కీలక నేతలను కూడా ఈసారి తీసుకున్నారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్, భూపేందర్ యాదవ్ ఇట్లాంటి నాయకులందరినీ కూడా కేంద్ర క్యాబినెట్లో ఇంక్లూడ్ చేశారు. కొంతమంది ఎవరైతే ఓడిపోయారో చాలామందిని కూడా పక్కన పెట్టారు. స్మృతి ఇరానీ లాంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా ఈసారి క్యాబినెట్లోకి అయితే బెర్త్ అనేది కూడా దక్కలేదు. ఇక పోర్ట్ఫోలియోస్కి సంబంధించి రేపు ఉదయం అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరికి ఏ మంత్రులు ఏ శాఖలు నిర్వర్తించబోతున్నారు అనే దానిపైన రేపు ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం ప్రారంభమైన తర్వాత పూర్తయిన తర్వాత రాష్ట్రపతితోటి ఫోటో ఆపర్చునిటీ ఉంటుంది. వారితో డిన్నర్ అనేది కూడా చేస్తారు. తర్వాత ప్రధాని మోడీతో కూడా ఒక కార్యక్రమాన్ని ఫోటో సెషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇక పోర్ట్ఫోలియోస్ కేటాయింపులకు సంబంధించి రేపు అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపైన ఒక రిలీజ్ అయితే ఉంటుంది. ఇక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ వారణాసికి వెళ్తారు అనేది మనకున్నటువంటి సమాచారం. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు అనేది కూడా నిర్వహిస్తారనేటి సమాచారం ఉంది. వరుసగా 3వ సారి వారణాసి నుంచి ప్రధాని గెలుపొందారు. గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి రోడ్ షోలు కానీ లేకపోతే ప్రత్యేక పూజలు గతంలో కూడా చేశారు. ఈసారి కూడా వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రేపు ఉదయం తర్వాత ఆయన వారణాసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారాజులందరినీ కూడా పిలిచారు. దేశవ్యాప్తంగా ఒక 10,000 మందికి సుమారు 10,000 మందికి ఇన్విటేషన్స్ అందించారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఎల్ఓపిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారితో పాటు ఇతర కీలక పార్టీలకు సంబంధించిన నేతలను ఆహ్వానించారు. ఇక పొరుగు రాష్ట్రాలకు సంబంధించి పొరుగు దేశాలకు సంబంధించిన అధ్యక్షులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. ఇటు ఇండియా గేట్కు మన రాష్ట్రపతి భవన్కు వెళ్ళేటువంటి ప్రతి ఏరియాకు సంబంధించి ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో అయితే పూర్తి స్థాయిలో ఢిల్లీ పోలీస్ వలయంలో చిక్కుకుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కమాండోస్ కావచ్చు లేకపోతే ఎన్ఎస్జీ కమాండోస్ను డిప్లాయ్ చేశారు. స్నైపర్ స్నాచ్ని డిప్లాయ్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి వీవీఐపీలకు కావచ్చు లేకపోతే విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మరి కాసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కూడా అధికారికంగా ప్రారంభం అవుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ మదర్. And parcel of these ceremonies, we've been trying to bring live pictures for you ever since we could, which was for the first time in 1984 when the oath taking of the new Council of Ministers was telecast for the first time on Doordarshan when Rajiv Gandhi became the Prime Minister. Thanks to technology, people could witness the historic moment in real time. In 2019, the ceremony was watched live around the globe as several channels telecast it, acknowledging the importance of the major event of 2019 when Mr. Narendra Modi took oath of office for the second time.
आज के इस भव्य और ऐतिहासिक समारोह में श्रीलंका के राष्ट्रपति रानिल विक्रमसिंघे, मालदीव के राष्ट्रपति डॉक्टर मोहम्मद मुइज्जू, सेशल्स के उपराष्ट्रपति अहमद अफीफ, बांग्लादेश And as mentioned by Anand, few prominent leaders from nearby countries will also be attending this ceremony. Invitation extended to these leaders aligns with India's మోదీ కేబినెట్లో బెర్తులపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త ముఖాలు ఎన్ని, కేబినెట్లో కొనసాగే పాత మంత్రులు ఎంతమంది అనే దానిపై ఇంట్రెస్టింగ్ గా మారింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీజేపీ నుంచి దాదాపు 37 మందికి మంత్రి పదవులు ఖరారు కాగా మిత్రపక్షాలకు 12 బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మోదీ 3.0 టీంలో ఈసారి 5గురు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్తో పాటు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, అసోం మాజీ సీఎం సోనోవాల్ ఉన్నారు. కేబినెట్లోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కోటాలో నడ్డాకు ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలొస్తున్నాయి. ఈసారి అనురాగ్ ఠాకూర్ను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఆయనకు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలొస్తున్నాయి. మరో మంత్రి రూపాలకు కూడా 3.0 కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక మహారాష్ట్ర, బీహార్కు కేబినెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ వేడుకలకు అతిరథ మహారథులు తరలి వస్తున్నారు. దీంతో దేశ రాజధాని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రధానిగా ప్రమాణం తర్వాత మోదీ నేరుగా వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. సంతోషంగా ఉంది. ఒక బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇవాళ ఎంపీ స్థాయి వరకు నన్ను ప్రోత్సహించి, నన్ను ఆదరించి, నాకు అండగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా రుణపడి ఉంటా. మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, మన జాతీయ నాయకత్వం యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ కేంద్ర మంత్రి పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు ఈ స్థాయికి వస్తా అని చెప్పి. కానీ ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ నమ్మకం, విశ్వాసంతో జాతీయ నాయకత్వం కానీ మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ బాధ్యతను అప్పచెప్పారు. తప్పకుండా వారి సంకల్పంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా, నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరం కలిసిమెలిసి సహకరిస్తాం. ఇవాళ ఒక మంచి బాధ్యత రావడం, దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా కిషన్ రెడ్డి గారు, నేను ప్రయత్నం చేస్తాం. గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే సూచన చేశారు. దానికి అనుగుణంగా ప్రతి విమర్శలకు తావు లేకుండా, వాడికి ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయమని చెప్పి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మాకు బాధ్యత అప్పచెప్పింది. కాబట్టి దాన్ని అభివృద్ధి కోసం అందరం వినియోగించుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏవైతే ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చారు, వల్ల ప్రమాణ స్వీకారం ముందు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఒక క్రమశిక్షణతోని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేసే విధంగా ముందుకు సాగుతాం. అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ నాయకత్వానికి, నన్ను ప్రోత్సహించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. తప్పకుండా ఇంకా మంత్రి ఇప్పుడే బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఏమిస్తారో ఏమితో దాన్ని పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. స్టడీ చేశాక తప్పకుండా చెప్తాను. ఒక రోడ్ మ్యాప్ ద్వారా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను.
पुनः देश की जनता चुनती है। Modi ji often says this is indeed India's hour. India is taking giant strides in the world on various fronts, whether it is cinema, sports, space. We are seeing confidence, courage, and a certain panache in various fields of excellence.